హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు చూపించాను కదండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ అయితే అతుకులు వేసేసానండి జాయింట్స్. చూసారా, కొంచెం చిన్న చిన్నవి పెద్ద పెద్ద, అంటే నాకు పెద్ద పెద్ద పీసెస్ ముక్కలు అనేవి లేవు కదా, లైనింగ్ వేస్ట్ అయిపోయింది కదా. పెద్ద పెద్ద ముక్కలు అయిపోయేసరికి చిన్న చిన్న ముక్కల్ని ఇంకా అన్ని అతుకులు అనేవి అలా పడేటట్టు కుట్టి స్టిచ్ చేసేసాను. ఇలా అతుకులు వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్. చూడండి, ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా మొత్తం జాయింట్ అనేది చేసేసేయండి. ఇలాగా చూసారా, ఇలాగ నీట్గా మొత్తం జాయిన్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేయండి. ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక టక్ పెట్టండి. అలాగే మనం 3 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం, అటు సైడ్ ఇటు సైడ్ టక్స్ పెట్టుకోండి. కింద వైపున కూడా అలాగే మిడిల్లో ఒక టక్కు, అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రిల్స్కి 3 ఇంచులు పెట్టాం కదా, ఆ 3 ఇంచుల దగ్గర ఒక చిన్న టక్కు. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. ఇది మిడిల్ పాయింట్, ఇది ఇటు సైడ్ 3 ఇంచెస్, అటు సైడ్ 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకునే పాయింట్. అది మనం టక్ పెట్టుకున్న దానికంటే ఒక 1 ఫ్రిల్, అంటే ఒక కుచ్చు వచ్చేసి ముందు నుంచే పెట్టుకోవాలండి. అలాగే మిడిల్ దాకా ఎన్ని ఫ్రిల్స్ వచ్చినాయో లెక్కేసుకోండి. అటు సైడ్ నుంచి మిడిల్ దాకా 4 ఫ్రిల్స్, 4 కుచ్చులు వచ్చినాయి. మిడిల్లో నుంచి ఇటు వరకు 4, మొత్తం 8 ఫ్రిల్స్ అనేవి పెట్టానండి. పై సైడ్ కూడా అంతే పెట్టుకోవాలి. కింద సైడ్ ఎన్ని పెట్టామో పై సైడ్ కూడా ఎన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి అనేది చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5.5 కదా, 2 ఇంచులు ఖర్చు కోసం 5.5 ప్లస్ 2.5 7.5 సరిపోయింది కదా. అప్పుడు వచ్చేసి పై వైపు తిప్పేసి పై వైపున ఫ్రిల్స్ కూడా సేమ్ ఆపోజిట్లో పెట్టుకోండి. కింద వైపు ఫ్రిల్స్ అటు తిరిగి ఉన్నాయి కదా, పై వైపున పెట్టే ఫ్రిల్స్ వచ్చేసి మన వైపు తిప్పి పెట్టుకోండి. ఇలాగ మధ్యలోకి వచ్చిందా, మిడిల్ పాయింట్ వచ్చే వరకు 4 ఫ్రిల్స్ రావాలి. మిడిల్లో నుంచి ఇటు సైడ్కి ఇంకో 4 ఫ్రిల్స్ రావాలి, 4 కుచ్చులు. చూసారా పఫ్ అనేది ఎంత చక్కగా లేసిందో, ఇలాగా నీట్గా లేసింది. నేను పఫ్ లేకోవడం కోసం ఓన్లీ 1 ఇంచే పెట్టానండి. పైన మన ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ విడ్త్ అనేది పెట్టాను. పైన పఫ్ అనేది లేవడం కోసం 1 ఇంచ్ మాత్రమే లెంత్ పెట్టాను. ఎక్స్ట్రా ఎక్కువ కూడా పెట్టలేదు. 1 ఇంచ్ లెంత్ పెడితేనే చూసారా పఫ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మనం కింద 1 ఇంచ్ పట్టీ అనేది వేసుకోవాలని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ పట్టీ కోసం అండి ఇది. ఇక్కడ కింద వచ్చేసి ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి. 15 ఇంచెస్ లెంత్ వచ్చింది. ఆ 15 ఇంచెస్ లెంత్తో లైనింగ్ క్లాత్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని, 2 క్లాత్లు తీసుకుని ఇలాగా జాయింట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ క్లాత్ని ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశాను నేను, చూడండి మీరు. ఈ మిస్టేక్స్ ఇవన్నీ సరి చేసుకుంటాకే నాకు బ్లౌజ్ కుట్టడానికి చాలా టైం పట్టిద్ది ముందే. అందుకే నేను ఒక్కోసారి జాగ్రత్తగా ముందే అన్నీ చెక్ చేసుకుంటా కుడతాను. ఇదిగోండి చూసారా, తిప్పి కుట్టేసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోయేది అట్లా తిప్పి కుట్టేసేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ సరి చేసి పైవైపు కనిపించేటట్టు నీట్గా కుట్టానండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేసుకోకుండా ఉంటే కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగానే తొందరగానే అయిపోయినట్టు అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మళ్ళీ వాటిని ఇప్పదీసి మనం స్టిచ్ చేసినప్పుడు మనకి తక్కువ టైం పట్టినా కూడా మనకేమనిపించింది అంటే, అబ్బో ఈ బ్లౌజ్ కుడతాకి చాలా టైం పట్టేసిందని మనకు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఇలాగ మంచి వైపు తిప్పే పెట్టాలండి. 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్ తీసుకుని ఇలాగ మంచి వైపు పెట్టేసి ఇలా పై వైపుకు తిప్పండి. చూసారా, మనం ఇలాగ కాజాపట్టి అయితే ఎలా వేసుకుంటామో అలాగా ఒక చిన్న ఫోల్డ్ అయితే వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డ్ వేసుకుని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి. దీని మీదకి ఇలా పెట్టేసేసి చివరికి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. మనకి 1 ఇంచ్ పట్టి ఎంత వేయమన్నారు, నేను 1 ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకున్నాను క్లాత్ అనేది. చూసారా, ఇలాగా ఇలా నీట్గా సదురుకుంటూ చివరి వరకు కుట్టేసుకోండి. మిడిల్లో ఉన్న ఖర్చు వచ్చేసి మధ్యలోకి అనేది వెళ్ళిపోవాలండి, కనిపించకూడదు.
ఈ పఫ్ వచ్చేసి ఎందుకు లెంత్ ఉంది అనుకున్నారంటే, హ్యాండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ లెంత్ ఉంది 7 ఇంచెస్ లెంత్ ఉంది. పఫ్ హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచెస్ లెంత్ ఎప్పుడు పెట్టుకోకూడదండి. మనకి మేము పఫ్ మిడిల్ పఫ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా బుట్ట చేతులు. షార్ట్ హ్యాండ్స్ పెట్టుకునే బుట్ట చేతులు పఫ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ లేదా 6, అంతకు మించి దాటకూడదు. 6, 5, 4 ఇంత ఉంటేనే బాగుంటుంది. ఇంకా అంతకు మించి పఫ్ హ్యాండ్స్ లెంత్ పెట్టుకుంటే ఏంటంటే అది షార్ట్ పఫ్ హ్యాండ్స్ అవదండి, కొంచెం లాంగ్ పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ లాంగ్ పఫ్ హ్యాండ్స్ అవుతాయి. ఇలాగ పట్టీ స్టిచ్ చేసిన తర్వాత చివరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. పట్టీకి 1 ఇంచ్ పట్టీ వేసాం కదా, ఆ పట్టీకి వచ్చేసి చివరి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. చూసారు, నేను హ్యాండ్కి కూడా పెట్టి చూపిస్తున్నాను. పఫ్ అనేది బాగా లేసింది. మనకి ఇలా పెట్టుకుంటే కంటే హ్యాండ్కి మనకి బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగా లేసినట్టు కనిపించిద్దండి. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం జాయింట్ చేసేసాను. ఇదంతా మీకు చూపించడం ఎందుకు, మళ్ళీ వీడియో అనేది లెంతీ అయిపోతుంది ఇదంతా చూపిస్తే అని చెప్పేసి నేను ఆల్రెడీ ముందే జాయిన్ చేసి పెట్టేసాను. లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసి పెట్టేసి డాట్స్ అనేవి వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనము ఒక డాట్ వచ్చేసి మార్క్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ మార్క్ చేసి పెట్టుకున్న డాట్ని స్టిచ్ చేసిన తర్వాత ఆ డాట్ ప్రకారం ఇంకో డాట్ని స్టిచ్ చేసేసుకోండి. నాకు నడుముకు వచ్చేసి ఇంకా క్లాత్ లేదండి. ఆది బ్లౌజ్లో ఇంకా లైనింగ్ క్లాత్ అనేది మిగలేదు, వేస్ట్ అయిపోయింది కదా, చాలా చిన్న చిన్న పీసెసే ఉన్నాయండి, అన్నీ చిన్న చిన్న పీసెస్. నేను హ్యాండ్కి క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉన్నట్టయితే నాకు క్లాత్ అనేవి పెద్ద పెద్ద ముక్కలే మిగిలేవి. ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి ఇంకా వేసినా కూడా అతుకులు బాగోవు కదా, చిన్న చిన్నవేనండి. అసలు 1 ఇంచు 1/2 ఇంచు అలాగా క్రాస్ పీసెస్ అలా చిన్న చిన్న పీసెస్లు మిగిలిపోయినాయి. ఇంకా వేస్ట్ అయింది కదా, నడుముకు వచ్చేసి సరిపోలేదు. ఇంకా అన్నిటికీ సరిపోయింది, ఓన్లీ నడుకు మాత్రమే సరిపోకపోతే నా దగ్గర కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ ఉంటే శనగపిండి కలర్ క్లాత్ అండి, ఆ క్లాత్ ఉంటే దాన్ని తీసుకుని నడుము పడ్డీకి వేసేసాను. ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇలాగ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. చూసారా పఫ్ ఎంత బాగా లేసిందో. మనం వేసుకుంటే ఇంకా బాగా కనిపించింది పఫ్ హ్యాండ్స్కి. ఈ హ్యాండ్స్ చాలా బాగుంటాయి. నాకు 1 ఇంచ్ ఇలా పట్టి వచ్చి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టుకునే హ్యాండ్స్ నాకు బాగా నచ్చుతాయి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ జాయిన్ చేసేసి పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని. లైనింగ్ కూడా చిన్న అతుకు అనేది పడింది చూసారా ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నది ఒక పార్ట్ ఉండేది కదా, ఫస్ట్ వచ్చేసి నేను ఆ మార్కింగ్ చేసిన పార్ట్కి అనేది వేసుకుంటాను డాట్స్. ఇలాగ పెద్ద డాట్ వేసుకుని తర్వాత ఒక పట్టి కాజా పట్టి వైపు డాట్ వేసుకోండి. ఆది బ్లౌజ్లోంచి తీసుకోండి డాట్ లెంత్ కూడా 2.5 వచ్చింది. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 2.35, ఈ డాట్ వచ్చేసి 2.5. ఇప్పుడు చంక డాట్ వచ్చేసేసి ఇలా పట్టుకోండి మీరు. మెయిన్ డాట్ ఎక్కడ ఉందో అక్కడ మెయిన్ డాట్ దగ్గర, అలాగే చంక దగ్గర ఉన్న ఆ పాయింట్ ఉంది కదా కరెక్ట్గా ఆ పాయింట్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత అటు సైడ్కి పట్టుకోండి, స్ట్రైట్గా వచ్చేసింది. ఈ లెంత్ కూడా ఈ డాట్ లెంత్ కూడా ఆది బ్లౌజ్లోంచే తీసుకున్నాను నేను. తీసుకుని స్టిచ్ చేసేస్తే చూసారా షేప్ వచ్చేసి ఎంత చక్కగా వచ్చేసిందో, ఇలా వచ్చింది. సేమ్ దీని ప్రకారమే అది కూడా దానికి కూడా డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి 2 బ్లౌజెస్కి డాట్స్ అనేవి వేసేసాను, ఇలా వచ్చేసింది సమానంగా. ఇప్పుడు షేప్ పట్టీలు అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాము. షేప్ పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పీస్ ఒకటి కట్ చేసుకున్నా కదా, ఇంకా లోపల వేసుకోవడం కోసం ఇంకొక లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్, దానిపైన వచ్చేసి మనం ఎక్స్ట్రా తీసుకున్న పీస్ అనేది వేసుకుని ఇలాగా చివరిని జాయింట్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వెళ్ళేది వచ్చేసి అటు సైడ్ పెట్టాను, స్టార్టింగ్ నుంచి పెట్టాను. ఇదిగోండి ఖర్చు వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి. ఇలా ఒక కుట్టేసేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని అలాగే మనం ఎక్స్ట్రా వేసుకున్న క్లాత్ని రెండింటిని ఇలా లోపలికి తిప్పేసేయండి. తిప్పేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకోండి, కుట్టు వచ్చేసి వేసుకుని క్లాత్ అనేది లోపల వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. చివరికి వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది. ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా ముఖ్యమండి. ఇలాగా ఒక షేప్ బెల్ట్ అయిపోయింది. ఇందాకలో వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అటు సైడ్ వెళ్ళేటట్టు పెట్టాం కదా, ఇప్పుడు మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. అప్పుడే షేప్ పట్టీలు అనేవి రెండు ఒక సైడ్ రాకుండా ఒకటి ఇటు వస్తాయి సమానంగా. అప్పుడు వచ్చేసి దీన్ని కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ అనేది తిప్పేసేసి స్టిచ్ వేసేసేయండి. చూసారా ఇలాగా నీట్గా చివరి వరకు కుట్టేసేసుకోండి. ఇక్కడ స్టిచ్ పడలేదు అంటే థ్రెడ్
దారం ఎక్కిచ్చేసుకుని మళ్ళీ స్టిచ్ చేసేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఉండేది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్, మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ని, ఆ లైనింగ్ క్లాత్ ప్రకారం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి చుట్టూరా షేప్ పట్టీకి. లైనింగ్ ఎంత పట్టుకుందో అంత పట్టుకి ఉంచుకోండి. ఇప్పుడు షేప్ పట్టీలు కూడా స్టిచ్చింగ్ అయిపోయింది చూసేసారా. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు వాటిని. ఇది వచ్చేసి ఇలా పడిద్ది. ఇప్పుడు షేప్ పట్టీ లెంత్ పట్టీ ఆజా పట్టీ వైపు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎంత వచ్చింది 2.5 కదా, 2.5 దగ్గర ఇలా పెట్టుకుని టేప్ని మార్క్ చేసుకోండి. అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుని మనకి స్టార్టింగ్లో అయితే తెలియకపోతే ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. నేనైతే మార్కింగ్ వేస్తానంటే ఒకసారి వేస్తాను, ఒకసారి వేయను, ఒకసారి కంపల్సరీగా వేసుకుంటాను. ఇలా మార్క్ చేసుకుని ఇదిగో చూసారా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంటే నేను ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. షేప్ బెల్ట్కి ఎక్స్ట్రానే పెట్టుకుంటాను ఖర్చు కోసం క్లాత్ అనేది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవుతే కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ని ఇలా జాయింట్ చేసేయండి నీట్గా. చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ ఇలాగా. ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఒక 2.5 ఇంచెస్ అనేది విడుతుంది చూసారా. ఇదిగోండి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి 2.5 ఇంచులు ఉంది. ఇది చెక్ చేసుకుంటానండి నేను. 2.5 ఇలా పెట్టుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసేస్తాను. ఇది వచ్చేసి కరెక్ట్గా రావాలి, ఇది వస్తేనే మనకి కరెక్ట్గా ఉండిద్ది. కొంతమందికి ఏంటంటే ఇలా రాకపోతే కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2.5 ఉంది కదా, ఆది బ్లౌజ్లో 2.5 ఉంది, నాకు 2.5 రాకుండా 3 ఇంచెస్ 2.25 ఇంచులు అలా వచ్చిందనుకోండి, షేప్ అనేది పక్కకు వెళ్ళిపోయింది. షేప్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉండకుండా షేప్ అనేది మనం పెట్టిన డాట్ షేప్ అనేది పక్కకు వెళ్ళిపోయిందండి. కంప్లైంట్స్ వస్తాయి అలాగైతే. అందుకని చెప్పి ఈ షేప్ అనేది ముఖ్యము మనకి ఇక్కడ డాటు. ఇప్పుడు లోపల షేప్ పట్టీ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఉక్స్ పట్టీ నుంచి చెక్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్లో నుంచి ఎంత వచ్చింది. నాకైతే ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చేసిందని చెప్పి కొంచెం ఏమైనా ఎక్కువ ఉందని చెప్పి మీరు కట్ చేసేసారనుకోండి, మళ్ళీ ఫ్రంట్ నెక్ అనేది లెంత్ ఎక్కువ అయిపోయిద్ది. చూసారా ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి ఇలా పెట్టేసుకుంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేసి పెట్టుకోండి. అక్కడి నుంచి పెట్టుకుంటే నాకు లెంత్ అయిపోయింది, పైన నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంది చూసారా. అందుకని చెప్పి దాన్ని కట్ చేయకూడదు. ఇది వచ్చేసి కొంచెం సాగే టైప్ ఉందండి క్లాత్, అంటే పైన ఆయిల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ అండి ఇది. పైన ఆయిల్ ప్రింట్ కదా ఇదంతా ఫ్యాబ్రిక్. కొంచెం ఈ క్లాత్ అనేది సాగే టైప్ ఉండిద్ది కదా, అందుకని చెప్పి షేప్ పట్టీలు ఉక్స్ పట్టీలు కాజా పట్టీల దగ్గర కొంచెం క్లాత్ అనేది సాగిద్ది. ఇక్కడ ఏంటంటే నేను సైడ్ జాయింట్ చూసారా మీరు, నేను గమనించారు లేదో, సైడ్ జాయింట్ చేయడానికి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని ఇలాగ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా రావాలి కరెక్ట్గా. ఇలా రాలేదంటే మాత్రం మనం తప్పు కుట్టినట్టే. ఇలా రాకుండా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందనుకోండి, దాన్ని ఎలా సరి చేయాలనుకోండి. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఇలాగా షేప్ పట్టి ఎంత లెంత్ ఉంది సైడ్ జాయింట్ వైపు 2 ఇంచులు ఇలా మార్క్ చేసి అక్కడి నుంచి ఎంత లెంత్ ఉందో చూసుకోండి. 6 ఇంచెస్ ఉంది కదా, ఆ 6 ఇంచెస్ని ఫ్రంట్ వైపు ఇలాగ 6 ఇంచెస్ మార్క్ వేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోండి. ఇలాగా డాట్ దగ్గర నుంచి సైడ్ వరకు ఇలా కట్ చేసుకోండి. దీనికి రాలేదులేండి, దానికి కొంచెం సాగినట్టుంది క్లాత్ వచ్చింది దానికి. దీనికి కూడా కొంచెం ఇలా వస్తే నేను కట్ చేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా జాయింట్ చేసుకొని మీరు సైడ్ జాయింట్ మళ్ళీ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చింది. సైడ్ జాయింట్ చేసేది ఒకటి లెంత్ ఎక్కువ ఒకటి లెంత్ తక్కువ అని రాకుండా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేసుకుందాము. రెండు వాటికి షేప్ బెల్ట్లు జాయింట్ అయిపోయినాయి. ఇది ఓన్లీ ఇటు సైడ్ కూడా 2.5 కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్స్ పట్టీ వేసుకుంటున్నానండి. ఇలాగ ఫోల్డ్ చేసుకుని కింద వైపు ఫోల్డింగ్ వేసుకుని మిడిల్లో అనేది చిన్న కుచ్చు పెట్టుకోండి. ఆ కుచ్చు కూడా ఎక్కడ పెడతారంటే మనం ఇక్కడ డాట్ పెట్టాం కదా, మిడిల్ డాటు ఉక్స్ పట్టీ వైపు డాట్ పెట్టాం కదా, డాట్ వేసిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలాగ లోపల సైడ్కి కొంచెం డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోండి. మనకి చిన్న క్లాత్ వస్తే డబుల్ ఫోల్డ్ వేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇలాగ ఇంకో ఫోల్డ్ వేసుకుని చిన్నగా స్టిచ్ వేసేసుకోండి.
రఫ్ అనేది లాగండి ఖచ్చితంగా, రఫ్ లాగటం మెయిన్. ఇప్పుడు కూడా ఒకసారి ఉక్స్ పట్టీ లెంత్ అనేది చెక్ చేశాను నేను, సేమ్ అంతే వచ్చింది. ఇదిగోండి, ఇందాక మనం చెక్ చేసినప్పుడు ఎంత వచ్చిందో అప్పుడు కూడా సేమ్ అక్కడ వరకే వచ్చింది. ఇప్పుడు కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర మిగిలింది కదండి క్లాత్, బ్యాక్ పార్ట్కి, ఆ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అది. దీనికి లైనింగ్ వేసుకుంటున్నాను. ఈ లైనింగ్ కూడా దీనిలో మిగలలేదండి, ఆది బ్లౌజ్లో ఈ లైనింగ్ అనేది మిగలలేదు. ఇంకా క్లాత్ లేకపోతానా నా దగ్గర కొంచెం సిమిలర్గా శనగపిండి కలర్ ఈ క్లాత్ మాత్రమే ఉంది, ఎల్లో కలర్ క్లాత్ లేదు. నేను ఆ క్లాత్ని తీసుకుని ఇలాగా జాయింట్ చేసేసుకున్నాను. కాజా పట్టీ కూడా ఇలా వేసేసుకోండి నీట్గా. చివరిని ఇలా ఫోల్డ్ వేయండి, వేసేసి స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయండి, ఇలా వచ్చింది చూసారా ఇలాగా. ఇప్పుడు డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోండి. డబల్ ఫోల్డ్, వన్ ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్. డబల్ ఫోల్డ్ అంటే ఇలాగ 2 ఫోల్డింగ్స్ అనేవి వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. నీట్గా అనేది స్టిచ్ చేసుకోండి. చివరి వచ్చేసరికి రఫ్ అనేది లాగండి, దాని పక్కనే ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇలాగా చూసారా, 2 ఇలా సమానంగా ఉండాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు అనేవి జాయింట్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్టు. షోల్డర్కి వచ్చేసి 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి కంపల్సరీగా. ఇలాగా 2 కుట్లు అనేవి వేసుకోండి నీట్గా. అటు సైడ్ కూడా అండి 2 స్టిచెస్ అనేవి వేయండి. షోల్డర్ వచ్చేసి నెక్ వైపున సమానంగా ఉండాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు. సైడ్ వైపున పర్లేదండి, సమానంగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నెక్ వైపున మాత్రం సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కొంచెం మార్క్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అంత మార్క్ చేశాను. అది వచ్చేసి మనం పట్టీ వేసుకుంటా పైపింగ్ వేసుకుంటాకైనా ఆ క్లాత్ అక్కడ నుంచి మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో షోల్డర్ ఉండిద్ది కదా, ఆ షోల్డర్ తీసుకుని పెట్టుకోండి. అదంతా కరెక్ట్గా అక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇంకో 1/4 ఇంచ్కి ఇంకో మార్క్ వేసుకోండి. మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే పర్లేదు, కొంచెం ఏమైనా సాగి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇదిగోండి ఇటు సైడ్ వచ్చింది చూసారా మీకు, ఇటు పక్కన నేను ఇటు పక్కన వచ్చింది, అలాగ కొంచెం ఎక్కువగా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ తక్కువ, బ్యాక్ పార్ట్ తక్కువ, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా ఉండిద్ది కాబట్టి కొంచెం సాగిద్దండి, సాగినప్పుడు అలా వచ్చింది. వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోండి. క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్కి రావాలి. హ్యాండ్కి లోతు తీస్తాం కదా, ఆ లోతు తీసిన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనేది రావాలండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి కుట్టుకోండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి 1 సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వచ్చేసి మిడిల్ నుంచి ఇంకో సైడ్కి స్టిచ్ చేసేసుకోండి. ఇలాగ ఒకసారి కుడతారు కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకో స్టిచ్ అనేది వేసేసేయండి. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయేసరికి నా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకా టింగ్ అని చెప్పి ఆగిపోతుంది ఫోను. ఇంక ఇక్కడ నుంచి నేను మళ్ళీ కొంచెం ఏమన్నా ఫోన్లో ఎక్కువ వీడియోస్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానండి. అన్ని వీడియోస్ ఒకసారి తీసుకుని డైలీ అలా 2-1 అలా పోస్ట్ చేద్దాంలే వీడియోస్ అనుకుంటా కూడా కుదరట్లేదండి. చూసారా, 2 వీడియోస్లో 3 వీడియోస్ అలా తీయగానే స్టోరేజ్ ఫుల్ అని చెప్పి ఆగిపోతుంది పద్దాక ఫోను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం వస్తుంది, సైడ్ జాయింట్ అండి. సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం ఇలాగా బ్యాక్ నడుముని ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసేసి మార్క్ చేసుకోండి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 4వ భాగం 7 ఇంచులు, ఒక గీత తక్కువ 7 ఇంచులు అంటే ఒక గీత తక్కువ 7 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఒక గీత తక్కువ 7 ఇంచులు కాకపోయినా 6:30 కన్నా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన నడుము లూజు కరెక్ట్గా వేసిన దానికంటే మనం అలాగే స్టిచ్ చేస్తే కొంచెం లూజ్ అనేది సాగి కొంచెం లూజ్ వచ్చేసింది కాబట్టి ఒక 1/4 ఇంచు ముందుకు వేసుకున్నా పర్లేదు. స్టిఫ్గా ఉన్న క్లాతులకి మాత్రం కొంచెం కరెక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ వేసుకోండి. ఇలా సాగే క్లాతులకి మాత్రం కొంచెం ముందుకు వేసుకోండి 1/4 ఇంచ్ అంతా. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్కి ఇలాగ 7 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి, 5.5 ఇంచులు. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5. 5.5కి 7.5కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే కింద పార్ట్ని కూడా ఇలాగా కరెక్ట్గా మిడిల్కి పెట్టేసుకుని మార్క్ చేసుకోండి. కింద చూసారా
బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మార్కింగ్లు ఒకసారికి వచ్చేటట్టు పెట్టుకుని ఇలాగా స్ట్రైట్గా కుట్టేసుకోండి. చూసారా కుట్టు కూడా ఎంత స్ట్రైట్గా వచ్చిందో కరెక్ట్గా ఇలా రావాలి. ఇప్పుడు ఇంకో సైడ్ని కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అక్కడికి ఒక రఫ్ అనేది లాగండి. అలాగే ఆర్మ్ లూజ్ చేసి 7.5. బ్యాక్ సైడ్కి ఆల్రెడీ మనకు మార్కింగ్ వేసింది, కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత. నాకు కరెక్ట్గా అక్కడికే వచ్చింది మార్కింగ్ చేసిన దగ్గరికి ఆర్మ్ లూజ్ అని. సేమ్ అటు సైడ్ ఎలా జాయిన్ చేసుకుందాం ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసుకోండి. దీనికి వచ్చేసి పైపింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తో పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.